హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్రెడ్తో ఒక మంచి స్వీట్ ఐటెంని తయారు చేసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం బ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని తుంచుకొనైనా వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని వాటిని మనం బాగా మిక్సీ చేసుకోవాలి. పొడిగా చేసుకున్న తర్వాత దాన్ని ఒక దబరాలో వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాసు పాలు తీసుకొని మనం గులాబ్ జాము పిండిని ఎలా కలుపుకుంటామో ముద్దలకి సేమ్ అలానే దీన్ని కూడా మెత్తగా చేసుకుందాం. ముద్ద వీడియోలో చూపించేటట్టు పాలు లేకుంటే నీళ్ళైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మనం ముందుగా ఇందాక చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ ముద్దలాగా బ్రెడ్తో, వాటిల్ని అన్నిటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని వాటిలన్నిటిని ఒక దబరాలోకి తీసుకొని మనం వాటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బండి తీసుకొని దాంట్లో షుగర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని దాన్ని బాగా అంటే పాకంలా వచ్చేలా మరిగించుకోవాలి. పాకం అంటే మరి గట్టి పాకం ఏం కాదు. దాంట్లో ఒక 2 యాలకులు వేసుకున్న తర్వాత అలాగ మిక్స్ చేసుకుంటూ ఉంటే మరీ గట్టిగా తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదు, కొంచెం థిక్గా అయితే చాలు. అయిన తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదండి బాల్స్, వాటిల్ని దాంట్లో వేసేసుకొని వాటిని ఒకసారి బాగా అలా కలిపేసుకోవాలి. పైకి కిందకి కలిపేసుకుని అలా ఒక ½ అన్ అవర్ పాటు వాటిని పక్కన పెట్టేసుకున్నాం అంటే మనకు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ జ్యూస్ అంతా పాకం వాటి లోపలికి వెళ్ళి పైన చూడడానికి అలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.